ఆటోమేటికల్ అయినరు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఫోకస్ ఎవ్రీడే వాటి మనకి ఏం కావాలో దానిపైన ఫోకస్ చేయాలి. మనకి ఏం కావాలో దాని గురించి మనమే మాట్లాడుకోవాలి, మనము దాని గురించి ఆలోచన చేయాలి, రైట్. సో అప్పుడు మాత్రమే మనము ఇక్కడ సక్సెస్ కావచ్చు. ఈ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది మనకు పెరుగుతుంది. సో इसलिए आपको देना है सेल्फ टॉक. तो क्योंकि ये थॉट्स जो వస్తుంది అని చెప్తున్నారు అన్నమాట. देखिए जब आपका ब्रेन में ఎప్పుడైతే ఈ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ టాక్ వల్ల ఏమైతుంది అంటే మన లోపల కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది అనమాట. మనం ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ని, మన స్వీయ గౌరవం అంటే మన పైన మన గౌరవం ఎట్లా పెంచుకోవాలి అని అంటే మీరు స్మైల్ అంటే ఫస్ట్ నవ్వడం నేర్చుకోండి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, అంటే స్మైలింగ్ ఫేస్ ఉంచుకోండి అని చెప్తున్నారు. సో మళ్ళీ దాని తర్వాత డ్రెస్ ప్రాపర్టీ, అంటే మనము ఏ సిచ్యువేషన్ బట్టి అంటే సిచ్యువేషన్ బట్టి మనం మంచిగా డ్రెస్ చేసుకోవాలి అని చెప్తున్నారు. దాని తర్వాత ఎనర్జెటిక్ ఉండాలి. ఈ రోజులల్లో మనము అంటే డల్ ఉంటే ఎవరు మన మాట వినరు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎనర్జెటిక్ ఉండాలన్నమాట, రైట్. సో దాని తర్వాత అయితే ఇక్కడ మనము ఎప్పుడైనా సరే మన మెంటర్స్తోని మనం కమ్యూనికేషన్లో ఉండాలి, అంటే మన అప్లైన్తోని మనం కమ్యూనికేషన్లో ఉండాలి, వాళ్ళ మాటలు మనం వినాలి, రైట్. దాని తర్వాత అబ్దుల్ కలాం గారు చెప్పారంటే ఏంటిదంటే ఆల్వేస్ మనము మనుషులం కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్స్ అయితే 100%, కానీ ఆ మిస్టేక్ అనేది మళ్ళీ రిపీట్ చేసుకోకుండా చూసుకోవాలన్నమాట, రిపీట్ కాకుండా చూసుకోవాలి, రైట్. సో దాని తర్వాత ఏదైనా ఎవరి వల్ల మిస్టేక్ అయింది అనుకోండి, పాజిటివ్ ఇంటర్ప్రిటేషన్, అంటే అరే అది ఇప్పుడు ఎగ్జాంపుల్ మన అప్లైన్ ఉన్నాడు, ఆయన లేట్ వచ్చిండు మీటింగ్కి, అప్పుడు అదే అప్లైన్కి లేట్ ఎందుకు వచ్చిందని అనుకోకుండా అరే టైర్ పంక్చర్ కావచ్చు, లేదంటే ట్రాఫిక్ కాకుండా వచ్చు, అట్లా పాజిటివ్ వాళ్ళు మిస్టేక్ చేసినా కానీ దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని చెప్తున్నారు. and then always say నాలెడ్జ్ తీసుకున్నామా? తీసుకున్నారా? సాధన కోసం సరిపో